చాలా బాగుంది సినిమా. అంటే విఎఫ్ఎక్స్ బాగున్నా బాగాలేకపోయినా నేను సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయాను. సో నేను విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడాను. ఇప్పుడు సూపర్ మ్యాన్ వస్తాడు, లేదా బ్యాట్ మ్యాన్ వస్తాడు, లేదా స్పైడర్ మ్యాన్ వస్తాడు. మీరు అయితే మతం మార్చుకోండి, లేకపోతే దేశం దాటిపోండి, లేకపోతే చచ్చిపోండి. ఇంకేం అవసరం లేదు. మీ వల్ల ఏం ఉపయోగం లేదు. లేకపోతే ఒకసారి మీ తల్లిదండ్రులు గుర్తు తెచ్చుకోండి, కొట్టుపడి ఈ 4 చెప్తాను అంతే. ఇంకేం చెప్పండి. గొంతు పోయింది సినిమాలో. లిటరల్లీ చెప్తున్నా, 15 నిమిషాలు నాకు తెలియకుండా నా కంట్లోంచి నీళ్లు కారుతూనే ఉన్నాయి. అలా చాలా మొండి మనిషి, నేను చాలా మొండి మనిషిని చూస్తున్నారుగా. నా హైట్, నా వెయిట్, నా బర్రె గొంతు పోయిందిలే. చాలా మొండి మనిషిని. అలాంటిది పావుగంట ఏడ్చానన్నా నేను. పావుగంట ఏడ్చాను. ఎందుకంటే మెరుపు తీగలాగా అలా వచ్చి వెళ్ళిపోయింది ఫస్ట్ పార్ట్ లో. సెకండ్ పార్ట్ లో ఆ ఎమోషన్ ని క్యారీ చేశారన్న అంత విశ్వరూపం. సినిమాలో కొన్ని లాజిక్ లేని సీన్లు ఉన్నాయి, కాకపోతే ఒకటే లాజిక్. ఇంకొకటి లాజిక్ లేదనుకో. కెప్టెన్ అమెరికా సినిమాలో, బ్యాట్మెన్ సినిమాలో లాజిక్లు ఉంటాయా? సూపర్ హీరోలో ఎక్సలెంటా, బ్లాక్ బస్టరా, యావరేజా? ఎక్సలెంట్ ఉంది. సో చూడొచ్చు, 1 or 2 times చూడొచ్చు. సో సినిమా అయితే గోయింగ్ టు బ్లాక్ బస్టర్. సెకండ్ హాఫ్ బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. సినిమా ఓకే. నాన్న సినిమా ఎలా ఉంది? హైలైట్ ఉందా? నచ్చిందా నీకు? ఓకే సార్, ఎలా ఉంది సార్ మూవీ? బాగుంది. యావరేజా లేకపోతే హిట్ మూవీయా? ఓకే, థ్యాంక్ యూ సార్. సంక్రాంతికి పక్క చూడాల్సిన మూవీ అని చెప్పొచ్చు. చిరంజీవి గారు హిట్ కొట్టారు, ఇప్పుడు మా రవితేజ కూడా హిట్ కొట్టాడు. సో 2 బాగున్నాయి. రీలివింగ్ ఆల్ దోస్ వండర్ఫుల్ మూమెంట్స్ ఆఫ్ ఓల్డ్ మూవీస్. చాలా బాగుంది, చాలా బాగుంది. అదంటే అవన్నీ ఆల్రెడీ వి వర్ సీయింగ్ ఆల్ దోస్, బట్ కొన్ని తెలియని గ్లింప్సెస్ వచ్చినప్పుడు ఓల్డ్ సాంగ్స్, సర్ప్రైజెస్, ఇట్ వాస్ వండర్ఫుల్. 5 out of 5. అందరూ ఎంజాయ్ చేయొచ్చు. నేను వచ్చింది కూడా మా ఫ్యామిలీతోనే. అందరూ బాగా ఎంజాయ్ చేశారు. సో చాలా రోజుల తర్వాత మంచి కంబ్యాక్ ఇచ్చాడు మా రవితేజ అన్న. సో ఈ సంక్రాంతి పండగకి ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ముందు మా జాతర అని ఇంకోటి అని అదేని వచ్చి మాకు డిసప్పాయింట్ చేసింది ఫ్యాన్స్ని. కానీ ఈ సినిమాతో మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్తో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎలా అయితే సంక్రాంతి పండుగ హిట్ అయిందో దానికి మించి హిట్ అయింది సినిమా. సో ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుద్ది. మొగుడు పిల్లల మధ్యన వచ్చే సీన్స్ అయితే మంచి రొమాంటిక్ ఉన్నాయి. చాలా బాగుంది సినిమా. అంటే విఎఫ్ఎక్స్ బాగున్నా బాగాలేకపోయినా నేను సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయాను. సో నేను విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడాను. ఇప్పుడు సూపర్ మ్యాన్ వస్తాడు, లేదా బ్యాట్ మ్యాన్ వస్తాడు, లేదా స్పైడర్ మ్యాన్ వస్తాడు. మీరు అయితే మతం మార్చుకోండి, లేకపోతే దేశం దాటిపోండి, లేకపోతే చచ్చిపోండి. ఇంకేం అవసరం లేదు. మీ వల్ల ఏం ఉపయోగం లేదు. లేకపోతే ఒకసారి మీ తల్లిదండ్రులు గుర్తు తెచ్చుకోండి, కొట్టుపడి ఈ 4 చెప్తాను అంతే. ఇంకేం చెప్పండి. గొంతు పోయింది సినిమాలో. లిటరల్లీ చెప్తున్నా, 15 నిమిషాలు నాకు తెలియకుండా నా కంట్లోంచి నీళ్లు కారుతూనే ఉన్నాయి. అలా చాలా మొండి మనిషిని, నేను చాలా మొండి మనిషిని చూస్తున్నారుగా. నా హైట్, నా వెయిట్, నా బర్రె గొంతు పోయిందిలే. చాలా మొండి మనిషిని. అలాంటిది పావుగంట ఏడ్చానన్నా నేను. పావుగంట ఏడ్చాను. ఎందుకంటే మెరుపు తీగలాగా అలా వచ్చి వెళ్ళిపోయింది ఫస్ట్ పార్ట్ లో. సెకండ్ పార్ట్ లో ఆ ఎమోషన్ ని క్యారీ చేశారన్న అంత విశ్వరూపం. సినిమాలో కొన్ని లాజిక్ లేని సీన్లు ఉన్నాయి, కాకపోతే ఒకటే లాజిక్. ఇంకొకటి లాజిక్ లేదనుకో. కెప్టెన్ అమెరికా సినిమాలో, బ్యాట్మెన్ సినిమాలో లాజిక్లు ఉంటాయా? సూపర్ హీరోలో ఎక్సలెంటా, బ్లాక్ బస్టరా, యావరేజా? ఎక్సలెంట్ ఉంది. సో చూడొచ్చు, 1 or 2 times చూడొచ్చు. సో సినిమా అయితే గోయింగ్ టు బ్లాక్ బస్టర్. సెకండ్ హాఫ్ బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. సినిమా ఓకే. నాన్న సినిమా ఎలా ఉంది? హైలైట్ ఉందా? నచ్చిందా నీకు? ఓకే సార్, ఎలా ఉంది సార్ మూవీ? బాగుంది. యావరేజా లేకపోతే హిట్ మూవీయా? ఓకే, థ్యాంక్ యూ సార్. మన భర్త మహాశైలకు విజ్ఞప్తి,
మాస్ మహారాజా రవితేజ గారు ఈసారి ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో జనాల ముందుకు వచ్చారు. సినిమాలో డాన్సులు నచ్చుతాయి, జోక్స్ నచ్చాయి, కామెడీ బాగుంది. సినిమా అంతా ఓవరాల్ చాలా సూపర్ హిట్. సంక్రాంతి సూపర్ హిట్ మూవీ. మన వింటేజ్ రవితేజ కామిక్ టైమింగ్ ఎలా ఉంటుందో మీరు ఆ వింటేజ్ రవితేజ కామిక్ టైమింగ్ ని సినిమాలో చూస్తారు. ప్రతి ఒక్క సినిమా లవర్ కూడా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పొచ్చు సినిమా. సో ఓవరాల్ గా సంక్రాంతికి చూసుకుంటే ఈ సినిమా కొద్దిగా పాజిటివ్ గానే ఉంది. నిన్న సినిమాతో పోల్చుకుంటే కనుక ఇది నాకు కొద్దిగా చాలా బెటర్ అనిపించింది. వాడు అన్న అనేది ఆల్మోస్ట్ మూవీ అంతట్లో 2-3 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఆ సీన్స్ కి ఆ డైలాగ్ విన్నప్పుడు బాగా అనిపిస్తుంది. 4 out of 5. మనకి ఎమోషన్స్ క్యారీ అవుతే కొద్దిగా మూవీ అనేది స్లో అయినట్టు అనిపిస్తుంది. సో ఫస్ట్ హాఫ్ చూసుకుంటే సెకండ్ హాఫ్ కొద్దిగా డెల్ అనిపిస్తుంది మనకి. కిషోర్ తిరుమల గారు చాలా బ్యూటిఫుల్ గా డైరెక్ట్ చేశారు. ఓవరాల్ గా రవణ మంచి కంబ్యాక్ ఇచ్చి మంచి హిట్ కొట్టేశాడు సంక్రాంతికి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఆ డైరెక్షన్ అయితే సూపర్ అన్న. ఎవరు చేసిరో తెలియదు నాకు డైరెక్టర్. కిషోర్ తిరుమల గారు వాడేసుకున్నారు రవితేజ గారిలో ఉన్న ఎవ్రీ ఎనర్జీని, ఎవ్రీ కామిక్ టైమింగ్ ని, ఆయనలో ఉన్న నటుడిని ప్రతి కోణంలో వాడేసుకొని మాస్ సీన్లు, ఫైట్ సీన్లు, ఎలివేషన్ సీన్లు చాలా అని చెప్పి ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఎక్స్ప్లోర్ చేద్దామని మంచి కామిక్ టైమింగ్ తో వచ్చారు. ఇంతమంది పెద్ద యాక్టర్ సార్, మీరు కాదనట్లేదు నేను, కానీ ప్రతి హీరోని మించిపోయారు సార్. పెద్ద హీరోలను మించిపోయారు సార్ యాక్టింగ్ లో.